మాకు. అసలు ఇలా ఏం మేము 10 రోజులు చేస్తుందండి అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి అఘోరి? అంటే ఇంతమంది అమ్మాయిలు తీసుకొని వెళ్తుంది కదా, అసలు ఏం చేస్తుంది? మేడం మాకొచ్చిన సమాచారం మేరకైతే మంచిర్యాల నుంచి వచ్చిన ఒక ఆయన, ఒక పెద్ద ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే, మీరు ఆ అమ్మాయిని తొందరగా తెచ్చుకోండి, లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీకు 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత అమ్మాయి మీకు కనపడదు, ఏ ఆకాడాలోకి వెళ్ళినా కనపడదు, ఏ గురువు కాళ్ళు పట్టుకుని కనపడదు, తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. అప్పుడే వాళ్ళ అమ్మగారు కూడా సీరియస్ అయ్యారండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా సీరియస్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు రీసెంట్ గా యాక్సిడెంట్ కూడా అయిందండి. వాళ్ళ నాన్న ఇలాగే ఆలోచించి రోడ్డు మీద కింద పడి ఇక్కడ గడ్డం కింద పగిలిపోయిందండి పాప ఆయనకి. పగిలిపోతే ఇప్పుడు ఆయన సంరక్షించుకోవడం కోసం వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, లేదా ఆవిడ కూడా వచ్చేది గుజరాత్. ఇప్పుడు చివరి నిమిషం వరకు ఆవిడ పోరాడారు రావడానికి. వాళ్ళ నాన్నగారిని ఎట్లయినా సరే వాళ్ళ ఆయన్ని ఎక్కడ అప్పచెప్పి ఆవిడ రావడానికి చాలా ప్రయత్నించారు, చివరికి రాలేకపోయారు. అందుకని చెప్పి నేను వేరే ఒక అమ్మాయి సహాయం తీసుకున్నాను. ఆ అమ్మాయి సహాయం తీసుకొని, ఎందుకంటే ఒక లేడీని అప్పచెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా ఇంకో లేడీకి కావాలి, ఇది రూల్. ఇది మన భారతదేశం మొత్తం ఒకటే రూల్. అది ఒక అమ్మాయిని సంరక్షించడానికి ఇంకొక అమ్మాయిని వాడతాడు ఖచ్చితంగా. అందుకని చెప్పి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్లానండి. ఈ అమ్మాయి కూడా మన వర్షినికి ఫ్రెండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్తుంది అక్కడ లైవ్ లో కూర్చొని, నాకు ఎవరు అక్కర్లేదు, ఈ ఎవరు నా ఫ్రెండ్ ఏం కాదు. విష్ణు గారు మరి ఎటువంటి పూజలు చేసేది? అంటే అప్పట్లో శ్రీవర్షిని కుటుంబ సభ్యులతో కూడా చాలా కలివిడిగా ఉండేవారు అఘోరి మీరంతా కూడా, మరి ఎటువంటి పూజలు చేసేవారు అసలు? లేదండి, మేము ఏ పూజలు చేయలేదు. నేను కూడా ఉన్నానండి అక్కడ. మేము ఏ పూజలు చేయలేదు, మా గురువు గారికి తెలియకుండా మేము ఎవరితోనూ ఏ పూజలు చేయమండి. శ్రీవర్షిని ఏమైనా పూజ చేసిందా అండి అఘోరితో పాటు కలిపి? అఘోరికి ఏమొచ్చాయండి, మీరు అని చెప్పగలుగుతారా? ఒకటో రెండో ఈ పసర మందులు తప్ప, ఈ పసర మందులు, పెట్టుడు మందులు, ఈ చెత్త చెదారం తీసి పక్కన పెట్టండి. ఈ పూజ వచ్చని చెప్పి నాకేమైనా చెప్పగలుగుతారా మీరు? అయితే మనం శ్రీవర్షిని మాటల్లో కూడా వింటే, గతంలో వచ్చిన వీడియోస్ కానీ ఆడియోస్ లో కూడా వింటే బలవంతంగా అసలు మీరు నిన్న వీడియో చూసారా? నిన్న ఏదైతే అఘోరి రిలీజ్ చేసిందో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, ఆ వీడియోలో ఏమందంటే, మీ శ్రీవర్షిని ఏమందంటే, నన్ను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు, బలవంతంగా తీసుకెళ్లిపోతారని 2-3 టైమ్స్ అన్నది. మరి ఇప్పుడు మీ శ్రీవర్షిని ఎలా కాపాడబోతున్నారు? కారులోంచి దిగే ముందు ఆవిడ ఏదైతే చెప్పిందో ఈ అమ్మాయి అదే అరుస్తుంది. ఆవిడ సొంతంగా తెలివితేటలు ఇప్పుడు ప్రజెంట్ లేవు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎందుకు నిద్రపోతుందండి? మరి గొడవ చేయొచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. చూపించమంటారు మీకు లైవ్ లో? ఇప్పుడే ఎలా నిద్రపోతుంది తెలుసండి? ఒక 15 రోజుల నుంచి ఒక అమ్మాయిని మానసికంగా మనం చిత్తహింసలు పెడితే ఎలా నిద్రపోతుంది అమ్మాయి, ఇప్పుడు అలా నిద్రపోతుందండి. మీరు ఓకే అంటే ఇప్పుడే చూపిస్తానండి. చూపించమంటారా? చూపించండి. నేను లేచి వెళ్తాను, లైన్ లో ఉండండి. ఓకే అండి, చూపించండి. లైన్ లో ఉండండి మీరు. ఇబ్బంది పడొద్దండి, తను నిజంగానే మామూలుగా పడుకొని ఉంటే పడుకొని నిద్రపోతుంది. లైన్ లో ఉండండి. పడుకో నిద్రపో. తలిపేమ్మా, ఫుడ్ అని కావాలంటే పెట్టండి. మీరు చెప్పినట్టు మొత్తం అంతా కూడా అఘోరి ట్రాప్ చేసే వర్షిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమె ఏదైతే చెప్తాదో ఈ అమ్మాయి అదే మాట్లాడుతుంది తప్ప, ఈ అమ్మాయి సొంతంగా ఆలోచించే జ్ఞానం పోగొట్టుకుంది ఇక్కడ. మీరు చూసారుగా, అరిసేటది ఇప్పుడు మీతో కూడా అరవాలిగా. ఏమల్లా చలి పుడుతుంది కాబట్టి హే దుప్పటి తీకండి అంది. ఓకే, దుప్పటి వేసేసి మళ్ళీ వచ్చేసాం మనం, అంతే. ఆడపిల్లలు ఇద్దరు ఒక రూమ్ తీసుకున్నాం, మీ ఇద్దరు మగవాళ్ళం ఒక రూమ్ తీసుకున్నాం. మేము మొత్తం 4 వచ్చాము. ఇప్పటికి 3 వచ్చాము, ఆ అమ్మాయితో కలిపి 4 అయ్యారు. టోటల్లీ ట్రాప్ తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవండి. ఆ అమ్మాయికి తను ఏం చెప్తుంది, ఈ అమ్మాయి బయటకు వచ్చి అదే చెప్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి దాదాపుగా పొద్దున 5 గంటలకు వచ్చామండి. ఇప్పుడు వరకు దాదాపు ఒక 10 గంటలు నడుస్తుంది అనుకుంటా సుమారుగా. ఈ 10 గంటల్లో అమ్మాయి ఇంతవరకు మాతో ఏం మాట్లాడడానికి ఏం లేదు. మందుల ప్రభావం అండి ఇదంతా కూడా. సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కానీ వర్కౌట్ అవ్వదండి. ఇవన్నీ కూడా ఎలాంటండి, మనం స్కాన్ చేసినా కూడా పొట్టలో ఉంది ఏంటో కూడా తెలియదు అనమాట. అట్లా ఒక స్మాల్ సైజ్ ఆఫ్ మందులు ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయండి ఇవన్నీ. నేను మా గురువు గారి దగ్గర ఉంటాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఇవన్నీ. మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే చెప్తున్నానండి, ఈవిని నమ్మొద్దు అని ఆవిడే చెప్తుంది కదా, పాటించండి. మేము నమ్మి మోసపోయాం, ఆ ఫ్యామిలీ మోసపోయింది, ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆమెకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం మానేయండి. టోల్ గేట్లు కట్టించుకోండి. ఆవిడ్ని నార్మల్ మనిషిగా వదిలేయండి. అలా మనం మీడియాలో చూపించి ఆమెను హైక్ చేసి ఆవిడేదో పెద్ద చేస్తే నిమిషానికి ఒక స్టంట్ చేసిద్ది. ఏం తప్పు చేశారండి పోలీసు వాళ్ళు కొడటానికి? ఎస్ఐ మంగళగిరి పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిందండి ఆ రోజు? సిఐ గారి మీద ఎందుకండి ఎప్పుడు కొట్టబోయింది ఆ రోజు? వాళ్ళు ఏం చేశారండి అసలు? వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారు ఎవరికన్నా? ఈ రోజు కూడా ఈ అమ్మాయి రావడం కోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఒక సిఐ గారు, 2 ఎస్ఐలు రాత్రిళ్ళు నిద్ర లేకుండా మాకు 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసుకుంటా. కానీ ఈ లేడీ గారు ఏం చేస్తుందంటే, పోలీసులు బండబూతులు తిడుతుందండి. మీకు చెప్పలేను, ఇందాక మీరు వద్దన్నారు నాగుతున్నా. బండబూతులు తిడుతుందండి, రిపోర్టర్లను తిడుతుంది. మీరు ఒక రిపోర్టరే కదా, రిపోర్టర్లు తిడుతుంది.
బూతులు తిడుతుంది. కానీ ఇదే మీడియా ఎందుకంటే సపోర్ట్ చేస్తారు? ఏముందండి అక్కడ సపోర్ట్ చేయడానికి? ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయి లేపుకొని పారిపోతుంటే, ఒక అబ్బాయితో పారిపోయిందంటే పెళ్లి చేద్దామండి. రిక్షా వాడైనా సరే ఎంతో కొంత సంపాదిస్తాడు. మనం కూడా ఏదో ఒకటి ఇచ్చి ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు. మేము రిక్షా కూడా వాడు, మీకే ఆటో సపోర్ట్ వాడు, కూలి పనుడు. చేస్తున్నాంలేండి. ఎందుకంటే ఒక మేజర్ అయినటువంటి అమ్మాయిని ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు, లేదా చదువుకోమంటారు, ఉద్యోగం చేయమంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచి జరుగుతుంది. మేము కూడా మీకే సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు శ్రీవర్షిణిని ట్రాప్ చేయడానికి మీ కుటుంబ సభ్యులకు దగ్గరైంది అనుకోవచ్చా అఘోరి? పిల్లలు ఉన్న కుటుంబ సభ్యులకి మాత్రమే దగ్గర అవుతుంది అనుకోవచ్చా? ఇలాగే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను తనకి అంతకుముందు 2, 3 నెలల ముందే పరిచయం అండి. నాతో ఏమీ మాట్లాడేది కాదు సరిగ్గా. ఏదైనా పనుంటే ఫోన్ చేస్తది. తనకి ఇది కావాలంటే అది తెప్పించుకుంటది. ఓకే బాయ్ అంటది, వెళ్ళిపోయేవాళ్ళం మేము. నాతో పాటు ఎంతమంది వచ్చినా కూడా ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే వర్షిణిని చూసిందో, రోడ్డు మీద గొడవైనప్పుడు ఆ అమ్మాయిని చూసిందో, ఇంటికి రావడానికి 3 సార్లు ప్రయత్నించింది. నేను వద్దన్నాను. లాస్ట్ టైం నాకు చెప్పకుండా ఇంట్లో దూరేసింది. ఆ రావడం ఇప్పుడు ఇంత దూరం వచ్చిందండి ఇది. మీకెక్కడ పరిచయం చాలా అయిందండి అంటే అఘోరి? చాలా అంటే చాలా ట్రాప్ చేసిద్దండి. డబ్బులు చూపిస్తది. లక్షలు డబ్బులు చూపిస్తది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి జనాల దగ్గర కొట్టేసినాయి. ఏదో మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉందో ఆవిడ దగ్గర 9,40,000 నొక్కేసింది. ఏదో పూజ చేస్తా అది ఏమని ఇది నీకని. చెప్తుందండి? ఏమని చెప్పి డబ్బులు తీసుకుంటుంది? మేడం, ప్రతి మనిషికి ఒక పర్సనల్ ఉంటుందండి. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పర్సనల్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అది ఒక మనీ ఉన్న పర్సన్ అనుకోండి, డబ్బులతో తీసేద్దామని ప్లాన్ చేస్తాడు. నాలాంటి ఒక చిన్నోడైతే గనక సమస్యను తప్పించుకొని ఇంకో పని చేసుకుంటాడు. అలాగా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమస్య ఉంది. యువత చెప్పగానే బెదిరింపులకు దిగింది ఆమెతోని. బెదిరింపులకు దిగి 9,80,000 లీగల్ గా పంపించింది ఆవిడ. దాదాపు ఇంకో 5-6 లక్షల పైనే ఈవిడికి ఇచ్చింది. క్యాష్ రూపంలో ఇచ్చింది నాకు తెలిసి. దాదాపుగా 15 లక్షల రూపాయలు ఈవిడ మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా ఒక అతను 1,50,000 వేసాడండి. అతని పేరు నాకు తెలియదు. ఏదో నిధి తవ్వుతాను, నీకెందుకు నేను ఇది ఇస్తానని చెప్పి 1,50,000 తీసుకుంది. అతను బయటికి రావట్లా. విష్ణు గారు, వర్షిణి కుటుంబ సభ్యుల నుంచి కానీ వర్షిణి దగ్గర నుంచి కూడా ఏమైనా డబ్బులు తీసుకుందా? లేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనే అన్ని తీసుకొచ్చిన విషయం నాకు తెలుసండి. నా సొంత డబ్బులు అయితే మాత్రం ఒక 45,000 అప్పట్లో వాడేసింది ఫస్ట్ లో. నేను నీకు ఇస్తాను, నాకే ఎలా డబ్బులు లేవు, పరిచయం అండి అసలు? వస్తాయి. మీకెలా పరిచయం అఘోరి? మీతో ఎలా మాట్లాడేది స్టార్టింగ్ లో? గురువు గారి ద్వారానే పరిచయం మాకు. ఉమ్. ఎలా మీరు మేమందరం ఎలా గురు పరంపరలో మాట్లాడుకునేవారు? తను ఎలా ఉన్నామండి. గురువు గారి మాట్లాడేది దగ్గర మీతో? శిష్యులం మేమంతా. గురువు గారి దగ్గర శిష్యులం మేమంతా. ఈవెన్ కంట్రోల్ చేయడానికి మా గురువు గారు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన మీద నిందేసి ఇది బయటకు వచ్చింది. ఈవిడకంటూ ఒక గురువు లేడు, ఒక స్థానం లేదు, ఒక ఆశ్రమం లేదు, ఒక ఎజెండా లేదు. ఈ పని నేను చేస్తానన్న ఒక విషయం చెప్పండి మీరు నాకు. అమ్మాయిని కాపాడుతానని చేయగలుగుతుందా? గో సంరక్షణ అంటే ఏంటో అడగండి ఒకసారి. కనీసం ఇప్పుడు దర్గాల గురించి మాట్లాడుతుంది. దర్గా అంటే ఏంటో అడగండి పోనీ. నేను సపోర్ట్ చేస్తా. యాజ్ ఎ హిందూ దర్గా అక్కడ ఉండకూడదు, నేను సపోర్ట్ చేస్తా. కానీ దర్గాని ఎందుకు తీసేయాలి అడగండి. పోనీ ఈ అమ్మాయిని తీసుకొచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఒక్క వీడియో అన్న వదిలిందా దర్గాల గురించి? అమ్మాయిల పిచ్చే కదండి అంత కనబడుతుంది ఇక్కడ. మీరు చూడండి ఒకసారి. విష్ణు గారు, మరి సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం కాపాడుతుందంటూ కూడా ప్రతి వీడియోలో కూడా ప్రజెంట్ ఫస్ట్ లైన్ అదే మాట్లాడుతుంటారు అఘోరి మాత. సనాతన ధర్మం కాపాడుతున్నాను అంటూ కూడా చెప్తుంటారు. దీన్ని మీరేం చెప్తారు దీనికి? అమ్మాయి దొరకంగానే సనాతన ధర్మానికి హారతిస్తుందండి. అది ఇప్పుడు ఈ శ్రీవర్షిణి దొరికింది. అంతకుముందు ఎంతమంది దొరికారో నాకు ఆ పేర్లు తెలియవు. నాకు ఆ కర్నూలు అమ్మాయి ఒక్కతే తెలిసింది, కానీ వాళ్ళు కూడా నా పేర్లు చెప్పట్లేదు. అక్కడ ఉన్న ఒక ఆయన పెద్ద ఆయన ఎవరో సేమ్ లైక్ తహసీల్దార్ లెవెల్ అనుకుంటాను. ఆయన మాట్లాడుతున్నారు. బాగా ముసలాయన ఆయన. సర్పంచ్ లెవెల్ ఆయన. ఆయన చెప్తున్నారు ఆయన జాగ్రత్త నాన్న దాంతోని అని. విష్ణు గారు, మరి గతంలో కూడా ఒక వీడియో అప్పట్లో వైరల్ అయింది. తన బెడ్ మీద పడుకుంటే అఘోరి వచ్చి ఎక్కడ మన వీడియో కూడా వైరల్ అయిందా? దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంటే ఎంత క్లోజ్ గా ఉన్నారో కుటుంబ సభ్యులు మొత్తం ఇవన్నీ అంతా అఘోరితో జోక్స్ ఎంత కాదండి. క్లోజ్ గా ఉన్నారో కూడా తెలుస్తుంది. సీరియస్ గానే తను మమ్మల్ని చాలా హెరాస్ చేసింది. చాలా అంటే చాలా హెరాస్ చేసింది. ఈ హెరాస్మెంట్లు తట్టుకోలేక చాలా సార్లు మేము కొట్టడం కూడా జరిగింది. అది మీ బిగ్ టీవీ వాళ్ళే రిలే చేశారు తణుకులో. అప్పట్లో నా పేరు నేను ఎక్కడ చెప్పలేదు. నేను బయటికి రావడం ఇష్టం లేక చెప్పలా. దాన్ని హెరేస్ చేస్తుంది, ఇలా కావాలని టార్గెట్ చేస్తుంది, ట్రాప్ చేస్తుంది అనేది మీకెప్పుడు అర్థమైంది? అంటే వర్షిని ట్రాప్ చేయడానికే వచ్చింది, హెరేస్ చేస్తుందని మీకెప్పుడు వర్షిని అర్థమైంది? సమయం వచ్చిన తర్వాత 100% బయటపడిందండి. అప్పటితో పూర్తిగా బయటపడాల. ఈ వర్షం దగ్గరకు వచ్చిన తర్వాత నేను 2 సార్లు కూడా తను మందలించడం జరిగింది. ఒకసారి కొట్టడం జరిగింది. చాలా గొడవ కూడా జరిగింది ఆ టైంలో. ఈ విషయం గురువు గారికి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన అసలు వదిలేశాడు. బయటికి పోండి అందరూ అని చెప్పి ఆయన అందరినీ బయటికి పంపించేశాడు ఆయన. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇలాంటివన్నీ పెట్టుకోడు ఆయన అసలు. మంచి అంటే ఒకసారి మాట్లాడతారు ఆయన. అంతేగాని ప్రతి నిమిషం మీ వెనకాల ఉండి ఇలా ఉండు, నా కారులో తిరుగు, ఇలాగా స్లీవ్లెస్ వేసుకొని తిరుగు, ఇలా చికెన్ మటన్ తింటూ ఉండు, మందు తాగుతూ కూర్చో, నీకు అన్ని విద్యలు వచ్చేస్తాయి, స్లీవ్లెస్ తాగుతారా అండి అఘోరి వేసుకుని మాత? మందు కూడా తాగుతారా అండి అఘోరి మాత? తాగుతారండి. ఆయన ఆవిడకి నీళ్లు కలుపుకోవడం ఇష్టం ఉండదండి మాతాజీకి. ఒక బాటిల్ ఇప్పటికీ అలాగే నా దగ్గర ఒకటి ఉందండి. కావాలి శాంపిల్ కి పంపించమంటే మీకు పంపిస్తా. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదో చేస్తారు కదా, లాలాజలం టెస్ట్ ఏదో ఉంటుంది కదా, తందా కాదా అని.
ఆ టెస్ట్ కూడా మీకు దొరికిపోతుందండి. అంటే పోనీ ఒక ఇప్పుడు మాట మీద ఎవరినైనా డౌట్ ఇంటికి వచ్చిందనుకో, టార్గెట్ చేసే ముందు అఘోరి మాత మేము మీ ఇంటికి వస్తున్నాను, పూజ చేస్తున్నాను అంటే ఇలాంటి మాటలు చెప్పొస్తారా? ఫస్ట్ పూజలు ఫస్ట్ అలాంటివి ఏం రావడమే. మాట్లాడదండి. తన కారు తానే చెడగొట్టుకోవడమా, తన ప్రాబ్లం తనే పట్టమా, అయ్యో నేను ఇక్కడ ఆగిపోయాను, నాకు సహాయం చేయండి, నేను ఒక అఘోరి మాతను, నాకు సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఇలా మాట్లాడుతది. ఏ ఇంట్లో ఏం పూజలు చేయదండి. దానికేం వచ్చు చేయడానికి? ఏమీ రాదు. అంటే ఒకప్పుడు ఒక ఇంతలా అగ్ని మీరే చేరతీశారు. తర్వాత ఇంత అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఒకే ఒక పాయింట్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయిల్ని ట్రాప్ చేసి, అమ్మాయిల్ని ఏ విధంగానైనా వాడుకుంటుందా? గారి లేదంటే పరిధిలో డబ్బుల ఉన్నంత కోసమే కాలం, ట్రాప్ చేస్తుందా? డబ్బు కోసం అంటే కాదండి. ఇది మా గురువుగారి దగ్గర ఉన్నంత కాలం ఆవిడకి కట్టు, బొట్టు, మీడియాతో ఎలా మాట్లాడాలి, పూజలతో ఎలా మాట్లాడాలి, సనాతన ధర్మం అంటే ఏంటని మనం నేర్పించుకుంటూ వచ్చామండి గురువుగారి ద్వారానే. నేనొక్కడినే కాదండి. ఇంకా ఇద్దరు ముగ్గురున్నారు. అందరూ కలిసి ఆవిడకి ఇలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండు, కొట్టకూడదు, తిట్టకూడదు, అలా అరవకూడదు. చదువు లేదు ఆమెకి ఫస్ట్. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అన్నీ మనమే నేర్పించాం. మనం అంటే నేనొక్కడినే కాదండి. ఇంకా నలుగురున్నారు. అందరం కలిసి చెప్పాం ఆవిడకి. ఆవిడకి ఆ రోజు మీకు హైదరాబాద్‌లో మన చిలుకూరు దేవస్థానం ఆయన అయ్యవారిని కలవడానికి ఎళ్లారు గదా! ఆ టైంలో చీర కట్టుకొని, ముక్కుకి పెట్టుకొని, అవి పెట్టుకొని ఎళ్ళింది చూసారా మీరు? అవునవును. అవును. అవన్నీ మేము చేసి పంపించినయేనండి ఆ రోజు. ఆ చీర గాని, ఆ బ్లౌజులు గాని ఆవిడకి అన్నీ కొనుక్కొచ్చింది మేమే ఆ రోజు. ఇలా ఉండమ్మా, ఇలా ఉండు, సనాతన ధర్మం అంటే ఇది అని మా గురువుగారు చెప్తే ఆవిడకి అవి నేర్పించాం మేము. ఆవిడేం చేస్తుంది, అమ్మాయిలు దొరికితే ఎళ్ళిపోతుంది. కానీ ఈ అమ్మాయిలనే విషయం పాపం మా గురువుగారికి కూడా తెలీదనుకుంటా. మాకు తెలీదు. అనుకుంటా కదా! మా గురువుగారికి నిజంగానే తెలీదు. పాపం తెలిస్తే ఆయన ఇట్లాంటిది జారనీయడాయన. దగ్గరికి కూడా రానీయడాయన. ఇప్పుడు మాకు కూడా తెలియక కదా ఈ ట్రాప్‌లో పడిపోయాం ఆమె దగ్గర. డబ్బులు చూపిస్తది. రాంగానే ఫస్ట్ ఆ ఇంట్లోకి అరకిలో చికెన్ అవసరమైతే, "దో కేజీ చికెన్ బోలో" అంటది. ఈ రాత్రికి కావాల్సిన 2 టిన్నులయితే గనక వాళ్ళ నాన్న కూడా తాగేటట్టయితే, "ఏయ్! ఓ 10 టిన్నులు తీసుకురా. ఉంటాయి అయ్యే పడుంటాయి." నీకు కావాల్సింది పావలా అయితే రూపాయి పావలా తీసుకొచ్చి ఖర్చు పెట్టి, ఆ ఇంట్లో వాళ్ళని మానసికంగా మీకేమైనా సమస్యలుంటే చెప్పండి నేను తీరుస్తా. నేను ఎంతో మంది అమ్మాయిలకి హెల్ప్ చేశా. మీ అమ్మాయికి హెల్ప్ చేయడం పెద్ద విషయమేం కాదు. మీ కుటుంబానికి నేనున్నా. మీకేం కావాలో చెప్పండి. ఇలా విష్ణు ట్రాప్ గారు, చేస్తది. ఎవరైనా చాలా ఏమనుకుంటారు, మంది అఘోరి మీద వచ్చే మెయిన్ వర్డ్ ఏంటంటే అసలు అఘోరి మాత కాదు, అబ్బాయి అంటూ కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు చాలా రోజులుగా దగ్గర నుంచి కూడా చూసారు ఆయన్ని. కాబట్టి మీకేమనిపిస్తుంది? అఘోరి మాత లేదా అందరూ చెప్పినట్టు నిజంగా అబ్బాయా? బయటకొచ్చినప్పుడు ఆ బూడిద రాసుకుంటే అమ్మాయిగా వ్యవహరించిద్దండి. ఒక రూమ్‌లో కూర్చోబెట్టారనుకో మీరు, మొత్తం అబ్బాయి లక్షణాలు బయటకొచ్చేత్తాయి. అసలు హ్మ్. అలా చర్చే లేదు. మొత్తం అయ్యే ఫీలింగ్స్‌లో బతికేసిద్ది. ఒక కాన్సెప్ట్ అయితే ఒకటి నడుస్తదండి. తనెప్పుడు గూడా ఒక మంచి ఎంజాయ్‌మెంట్‌లో ఉంటది. మంచి మూవ్‌మెంట్‌లో నడుస్తా ఉంటది ఎప్పుడు. ఎప్పుడు సిగరెట్టు, మందు, పక్కన అమ్మాయి లేనిదే ముద్ద దిగదు, నిద్ర పట్టదు. అది. ఇప్పుడు శ్రీవర్షిని ఇరుక్కుంది ఈ విషయంలో. అంతకు మించి ఏం లేదండి. శ్రీవర్షిని అయితే వాళ్ళ అన్నయ్య కాపాడుకున్నాడు. హర్ష కాపాడుకున్నాడు దగ్గరుండి. పోలీసుల దగ్గరికెళ్ళాడు. బతిమలాడుకున్నాడు. అయ్యా నాకు హెల్ప్ చేయండి అని. పోలీసులు గూడా అయ్యా నువ్వు బతిమలాడాల్సిన పని లేదు. నీకేం కావాలో చెప్పన్నారంట. పాపం ప్రతి 2 గంటలకి హర్షని వాళ్ళే ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అనుకుంటూ వాళ్ళే పంపించి తెల్లవారుజామున 3:30కి గుజరాత్ పోలీసులు మాట్లాడుతున్నప్పుడు గూడా శ్రీహరి గారు లైన్‌లోకి వచ్చారు వెంటనే. రవీంద్ర గారికి కాల్ చేయలేదు. శ్రీహరి గారికి చేశారు. వెంటనే ఆయన లైన్‌లోకొచ్చి, అవును పలానా ఆంధ్ర, విజయవాడ, మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించండి. వాళ్ళ బ్రదర్ అక్కడున్నారు. వాళ్ళ బ్రదర్స్‌తోనే పంపించాలంటే, లేదు ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉందండి అంటే, ఓకే. నో ఇష్యూ. ఆ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు వస్తుందని చెప్పడం కూడా జరిగింది. గుజరాత్ పోలీసులు కూడా ఇంకొక అమ్మాయిని కూడా తోడు తెచ్చుకున్నారనే వాళ్ళలా పంపించడం కూడా జరిగింది. నిజంగా అంటే మాకు నిజంగా దేవుడిలాగా తగిలారండి. మమ్మల్ని దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళి ఒక రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి, మాకు నెక్స్ట్ స్టేషన్ మేమెక్కడైతే ట్రైన్ ఎక్కాలో అక్కడికి వాళ్ళే టికెట్లు కొనిపించి, మా ట్రైన్ వచ్చేదాకా మా దగ్గర కాపలా కాసారండి వాళ్ళు. ఎక్కడ ఆవిడొచ్చి దాడి చేస్తదో. ఎందుకంటే ఆల్రెడీ మా మీద రాడ్లు తీయటం, మీ అంతు చూస్తానంటాం, మమ్మల్ని పరిగెత్తించడం ఇలాంటివి చాలా సార్లు చేసింది. ఇప్పుడు కూడా చేసింది. అవన్నీ తన వీడియో తీసుకోదు. తన వీడియో రివర్స్‌లో తీస్తది. ఈ అమ్మాయికి చెప్పి పంపిస్తది. "ఏయ్! ఇష్టం లేకుండా ఎళ్తున్నానని చెప్పు. ఇలా చెప్పు, రాత్రి అలా కూడా మీ చెప్పు." మీద అక్కడ దాడేమైనా చేసిందా అండి అఘోరి? చేయడానికి ప్రయత్నిస్తే అక్కడున్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు వాళ్ళు రాడ్ తీశారండి బయటికి. వాళ్ళు చాలా అంటే ఎలా అంటే న్యాయానికి నిజంగా వాళ్ళు రక్షకులు నిజంగా చెప్పాలంటే. నాకు తెలిసి ఆ రాడ్డే 5 అడుగులుందండి. సీఏ గారు ఆ రాడ్ తీసి బయట అనంగానే కూర్చుంది మూసుకొని. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకి అది ఎగబడుతుంది. గుజరాత్‌లో కొట్టబోయారు ఇప్పుడు. మధ్యప్రదేశ్‌లో గాని ఎక్కడ విలువివ్వరు ఆవిడకి. ఫైనల్ గా విష్ణు గారు, మనకి శ్రీవర్షిని మేజర్ చెప్పండి. మేజర్ అయినటువంటి అమ్మాయికి కొంచెం మంచి చెడు అనేది ఏంటనేది తెలుస్తుంది. మరి అలాంటిది ఆ అమ్మాయి చాలా వీడియోల్లో ఆడియోల్లో కూడా నాకు అఘోరీనే కావాలి, నాకు వద్దమ్మా వద్దు నాన్న మీరు అంటూ కూడా చెప్పడం మనం జరిగింది, ఆ అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ ఆల్రెడీ నేను నేపథ్యంలో ఇప్పుడు తనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పిస్తారా మీరు మరొకసారి అఘోరి దగ్గరికి వెళ్ళకుండా? ఎందుకంటే తన గతంలో కూడా పేరెంట్స్ కి చెప్పుకుంటానే, తల్లిదండ్రులకు చెప్పుకుంటానే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పిస్తారా తనకి? దీనికి కౌన్సెలింగ్‌తో పాటండి సైకియాట్రిస్ట్ అవసరం కూడా చాలా ఉందండి. డాక్టర్ గారిని ఖచ్చితంగా సంప్రదించాలి మనం.
ఎందుకంటే లాస్ట్ మంత్లో ఎగ్జామ్స్ ఏం జరగల. ఈ అమ్మాయి వెళ్ళిపోయే ముందు నేను ఎగ్జామ్స్ రాశానని చెప్పింది. కాలేజీకి వెళ్ళట్లేదండి సుమారుగా ఒక 8 నెలల నుంచి. అంటే మాకు కొద్దిగా మనీ సమస్యలు ఉన్నాయి, వెళ్ళట్లేదు. అందుకని చెప్పి మేము కాలేజీ కూడా ఆపిచ్చాను నేను. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తానులే మళ్ళీ అని. కానీ నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పింది. అంటే తనకి ఏమీ గుర్తులేదు. తనేదో ట్రాన్స్‌లో మీరు చెప్పిన దానికి యెస్ అని చెప్తది. మీరు పర్ఫెక్ట్‌గా నువ్వు వెళ్ళావు కదా అంటే వెళ్ళానని చెప్తుంది. అంతకుమించి అక్కడ ఏమీ లేదండి. ట్రాన్స్‌లో ఉంది. దీన్ని మనం ఒక సైకియాట్రిస్ట్ దగ్గర మాత్రమే మనం దీన్ని నివారించగలుగుతాము. దీని తర్వాత ఏదైతే సంథింగ్ ఏదో పసర్లు గిసర్లు అన్నారు కదా! అది కూడా ఒకసారి మనం ఈ మన పొట్టకి సంబంధించి ఉంటారు డాక్టర్లు ఉంటారు కదండీ! వాళ్ళని కూడా ఒకసారి సంప్రదించాలి. పోలీస్ వారి ద్వారానే నేను ఇవన్నీ తీసుకుంటాను. హర్ష అనే వాళ్ళందరిని ఉన్నారు. ఆయనే దీని గురించి కేర్ తీసుకుంటాడండి. మరి ఎప్పుడొస్తున్నారండి? నైట్ బయలుదేరుతున్నారా మీరు శ్రీవర్షినితో పాటు? అదేనండి. అదే టికెట్స్ కోసం పంపించారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని చూడగానే అందరూ గుర్తుపడుతున్నారండి. బీటెక్ అఘోరి అంటున్నారు అందరూ. బీటెక్ అఘోరి వచ్చింది, బీటెక్ అఘోరి వచ్చింది అంటున్నారు. ఈ నార్త్‌లో ఎక్కడో దూరంలో ఇక్కడ గుజరాత్‌లో అంటున్నారు ఈ మాటలన్నీ. ఇక మాకు కూడా ఏం చేయాలో తెలియక ఇక మొహం మీద ఒక చున్నీ కప్పుకొని తన్ని బయటికి తీసుకొచ్చి ఒక రూమ్ తీసుకున్నాం మేము ఇక్కడ. ఈ రూమ్‌లోనే ఉన్నాం ప్రెజెంట్. మాకిక్కడ హోటల్ ఓనర్ గారు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు ఆయన. మీరు వెళ్ళడానికి నేను టికెట్లు ఏర్పాటు చేస్తాను. మీకు విజయవాడ వరకు అని చెప్పి ఆయనే మా పేర్లు, మా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వెళ్ళారు ఇప్పుడే. జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది ఇంకా రాలేదు. ఆయన వస్తే గనక మాకు విషయం తెలుస్తది ఎప్పుడు బయలుదేరాలని. రైట్ విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. జరిగింది అయితే అఘోరి మాత అలానే శ్రీవర్షిని నిన్న రాత్రి శ్రీవర్షిని తీసుకురావడం కూడా జరిగింది గుజరాత్ నుంచి. ఈ రోజు రాత్రికి వాళ్ళిద్దరూ కూడా వారు కుటుంబ సభ్యులతో కలిపి శ్రీవర్షిని బయలుదేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా జస్ట్ ట్రాన్స్ మాత్రమే. అయితే తను ఒక ట్రాప్ చేసి మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే శ్రీవర్షిని ఇలా బిహేవ్ చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ శ్రీవర్షిని బానే ఉంది, తనకు అసలు ఏమీ గుర్తులేదు, ఏం కానట్టే ఉంది. నిజంగానే అఘోరి మాత అయితే అంత ఇష్టం ఉంటే ఇప్పటికి ఏడ్చి గోల్ చేయాలి కదా, తను ఏం చేయకుండా నిశ్శబ్దంగా పడుకుందంటూ కూడా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో ఆయన పంచుకున్న అది విషయం కూడా మనం చూసాం. అయితే ఈ రోజు రాత్రికి శ్రీవర్షినితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బయలుదేరిపోతున్నారు మంగళగిరికి.